హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఎలా తయారవుతుంది అండ్ రెమెడీస్ అన్నీ మీరు చెప్తున్నారు. బట్ యూరిక్ యాసిడ్ ఎలా తయారవుతుంది అది మీరు చెప్పట్లేదు, కాబట్టి ఈరోజు చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఐ టెల్ యూ ఫ్రెండ్స్, మీరు అందరు వీడియోలు చూస్తున్నారు, బట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. Thank you. And I'll tell you, like, first thing, manaku any sort of sugar drinks, like maybe any sort of cool drinks like Coca-Cola, Pepsi, or different types of brands, all sort of beverage drinks, which I'm telling. Apart from that, wine lo kuda purine చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్యూరిన్ నుంచి యూరిక్ యాసిడ్గా మారిపోతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, maybe all sort of dairy products and frozen food, okay. And apart from that, like koni like bakery items lo koni items untai. And animal protein lo main ga manam chuste mutton and chicken and red meat lo అన్ని దానికంటే ఎక్కువ ఉంటాయి. సో రెడ్ మీట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే, గుడ్లు అయితే అప్పుడప్పుడు మీరు తీసుకున్న ప్రాబ్లం లేదు, బికాజ్ గుడ్లలో మనకు ప్యూరిన్ లేదు కాబట్టి. ఈవెన్ దో ఇట్ ఈస్ అనిమల్ ప్రోటీన్, బట్ స్టిల్ దీనిలో మనకు నార్మల్లీ అంత యూరిక్ యాసిడ్ తయారవడానికి ప్యూరిన్ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది ఎప్పుడైనా మీరు తినొచ్చు, బట్ నాట్ ఇన్ వెరీ హైయర్ క్వాంటిటీ. ఓకే, అండ్ ఆల్ ద స్పైసీ ఫుడ్ మీరు అవాయిడ్ చేయండి. అండ్ స్వీట్ అండ్ సోర్ ఐటమ్స్ ఇది అన్నీ అవాయిడ్ చేయండి. ఓకే, దీని నుంచి కూడా ఎక్కువగా తయారవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఓవర్ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే మీరు ఓవర్ ఫుడ్ తీసుకోవడం మీరు కొంచెం మినిమైజ్ చేయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు మేక్ ష్యూర్ దట్ యూ ఫినిష్ యువర్ ఫుడ్ బిఫోర్ ద సన్ రైజ్. అండ్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం స్టార్ట్ చేయండి. దీనిలో మనకు ఆల్కలైనిటీ మనకు వస్తుంది. ఆల్కలైనిటీ వస్తే మనకు యాసిడిక్ రియాక్షన్ మన బాడీలో తగ్గుతుంది కాబట్టి సో డెఫినెట్గా మీకు యూరిక్ యాసిడ్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతుంది, బికాజ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతాయి అక్కడ. ఓకే, సో ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ అండ్ స్పెషలీ ముసంబి జ్యూస్, ఆపిల్ జ్యూస్ ఇది అన్నీ మీరు తీసుకోండి. అండ్ ఆస్గార్డ్ జ్యూస్ అంటే ఈ